నుంచి కొద్ది మాటలు ఉపయోగించుకోవడానికి సిద్ధపడదాం. దేవుని యొక్క మాటల నుంచి కొద్ది విషయాలు మనము ఈ విషయాలు మీకు ఒకసారి తెలిసినప్పటికీ కూడా మరొకసారి మనం గుర్తుపెట్టుకోవడానికి కానీ ఇంకా ఎక్కువగా తెలుసుకోవడానికి కానీ చాలా అవకాశం ఉంటుందని మీకు తెలియజేస్తూ ఈ మాటల్ని ఈరోజు మనం నేర్చుకోవడానికి సిద్ధపడుతున్నాం. అయితే 11వ వచనం నుంచి మనము అనేక విషయాల్ని నేర్చుకోవడానికి దేవుడు సహాయం చేయాలని మనం ఆశ కలిగి ఉన్నాం. మరి చదువుతాము. 11వ వచనం నుంచి మనం చదువుకుంటూ ముందుకెళ్దాం. నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొని వారు కొందరే. కనుక ప్రేమటువంటి వల్ల మనందరికీ తెలిసినటువంటి విషయమే, మనకి దేవుడు ఎన్ని మార్గాలు ఇచ్చాడు? 2 మార్గాలు ఇచ్చాడు. ఒకటి ఇరుకు మార్గం, రెండవది విశాలమైన మార్గం. దేవుడు చెప్పిన విషయాలన్నీ కూడా మరి సంఘంలో, గ్రామాల్లో, అనేక కుటుంబ ప్రాంతాల్లో కానీ అది అనేక స్వార్థ బోధనలో కానీ మనం తెలియజేసినటువంటి విషయం అంతా ఉంది. అయితే ఇరుకు మార్గంలో వెళ్తారా లేక విశాలమైన మార్గంలో వెళ్తారా అనేటువంటి దాని మీద ఈరోజు మన యొక్క పాఠం. కాబట్టి ఇరుకు మార్గం అనేది ఎలా ఉంటుంది, విశాలమైన మార్గం ఎలా ఉంటుంది అని మీకు ఒకవేళ తెలిసినా కూడా ఆ విషయాన్ని మరొకసారి గుర్తు చేసుకోవడానికి మనం సిద్ధపడతాం. ఇంతకు ముందే మనకి ఏం జరిగిందో మీకు తెలుసా? ఒక 5 నిమిషాల క్రితం ఏం జరిగింది? 5 నిమిషాలు కరెంటు పోయింది. అదే ఇప్పుడు దాకా రాకపోతే ఏమయ్యేది? చెమటలో పడతా ఉండేది అన్నమాట. ఎప్పుడు వచ్చిందా కరెంట్ అని చెప్పేసి మనం ఎదురు చూస్తూ ఉంటాం. కానీ మరి ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తా ఉన్నది ఏంటంటే, కరెంటు పోయిన కొద్దిసేపుడికి మనకంతా బాధాకరంగా ఉన్నటువంటి పరిస్థితిని చూస్తే మరి ఇరుకు మార్గం, ఇరుకంటే చాలా కఠినమైనటువంటి మార్గం, చాలా కష్టంతో కూడినటువంటి మార్గం. కాబట్టి ఇరుకు మార్గంలోకి వెళ్తావా, విశాలమైన మార్గంలోకి వెళ్తావా అని దేవుడు మన ముందు ఒక ఏం పెట్టాడు? ఒక పరుగు పందెం లాంటిది పెట్టాడు. ఒక పరుగు పందెం లాంటిది పెట్టాడు. ఈ పరుగు పందెంలో మనం గెలుస్తామా గెలవా అనేటువంటి విషయానికి వస్తే ఆలోచించాలి. మన దగ్గర ఉన్నటువంటి మీ అందరూ కూడా జనవరి 26వ తారీఖు మీకు ఎవరికైనా తెలుసా? జనవరి రిపబ్లిక్ డే అంటే ఆ రోజు గవర్నమెంట్ చాలా ఇచ్చినటువంటి రోజు. యవనస్తులైనటువంటి మీరు ఎవరైనా తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక, తిమోతి రాసినటువంటి 2వ పత్రిక చదివి జనవరి 26వ తారీఖు కానీ మీరు ఏమైనా సిద్ధపడి వెళ్తారంటే 100 రూపాయల ఫీజు నేను కడతా. స్త్రీలే కనుక ఛార్జీ లేదు కనుక ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళవచ్చు. కొండపల్లి కెల్లా దగ్గర ఉన్నటువంటి క్రీస్తు సంఘంలో బైబిల్ క్విజ్ జరుగుతూ ఉంది. ఏంటండి? బైబిల్ క్విజ్ అంటే పరీక్ష. ఫస్ట్ గెలిచిన వారికి 2000, రెండవ ప్రైజు 1500, మూడవ ప్రైజు 1000 రూపాయలు. యవనస్తులు, చదువుకున్న బిడ్డలు ఉన్నారు, ఆలోచన చేయండి. జనవరి 26 అంటే డిసెంబర్ 31 రోజు, 26 దగ్గర చాలా రోజులు ఉంటాయి, 50 రోజుల పైన. కాబట్టి మీరు ఎవరైనా సరే ఆ పరీక్షకి నేను సిద్ధపడి వెళ్తాను అనుకుంటే ఫీజు నేను కడతా. మీ ఆధార్ కార్డు తీసుకొని మీరు వెళ్ళవచ్చు. తిమ్మతి రాసినటువంటి మొదటి పత్రిక, 2వ పత్రిక, దాని మీద పాఠం. 100కి 100 వచ్చినోడికి 2000 రూపాయలు బహుమానం. ఇక తర్వాత ఎంత వస్తే ఏమో తెలియదు కానీ 1500. మూడవ ప్రైజు 1000 రూపాయలు. కొండపల్లి దగ్గర బస్సు వెళ్తుంది. కిల్లా రోడ్ అడ్రస్ కూడా మొత్తం పెట్టాడు ఆయన ఫోన్లో. కాబట్టి వెళ్ళదలసిన వారు సిద్ధపడండి.
1-2 తిమోతి పత్రికలు మీరు చదవచ్చు. దాని మీద మీరు మంచి ధ్యానం చేస్తే అక్కడ ఇచ్చే ప్రశ్నలు మీరు దానిలో ఉన్నాయే రాయాలి. మీ సొంతగా రాస్తే ఎవరో. అయితే అక్కడ పెట్టిందంటే విషయం ఏంటంటే వస్తూ తిరిగి వచ్చేటప్పుడు మనల్ని నిరాశపరచుకోకుండా ఏదో ఒక గిఫ్ట్ ఇస్తారంట, ఏదో ఒకటి ఇస్తారంట. అయితే ఎన్నింటికంటే మధ్యాహ్నం 2 గంటలకి అన్నం పెట్టడం అయిపోయినాక బిస్కెట్ తీయిస్తాను తప్ప ఎంత మించి ఏమి చేయరు. కాబట్టి అలాంటి ప్రయత్నాలు చేయాలనుకున్నవారు ఇంకా చాలా టైం ఉంది కనుక 1-2 తిమోతి పత్రికల మీద అక్కడ ఆ విషయం ఉన్నది, జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి ఈ బైబిల్ ఫీజు 3,000 రూపాయలు పెట్టి 1,500 రూపాయలు పెట్టి 1,000 రూపాయలు పెట్టి ఎందుకు పెడుతున్నాడు? ఆయన డబ్బులు ఎక్కువ ఇవ్వండి పెడతాడా? మరి ఎందుకు పెడతాడు? ఏమా వయసున్న పిల్లలు ఎందుకు పెడుతున్నాడంటే బైబిల్ని బాగా అధ్యయనం చేయడం అంటే బాగా చదవటం, గుర్తుపెట్టుకోవటం, మరి ఎప్పుడు ఏదడిగినా కూడా చెప్పడానికి అది బాగా ఉండటానికి అవకాశం ఉన్నటువంటి దాని కొరకు ఏంటంటే ఆయన డబ్బులుండే పెడతలా. సంఘం మీద ఆధారపడి సంఘస్థుల యొక్క సపోర్ట్ తీసుకొని సంఘస్థులు మీరు పెట్టమంటే పెడతారని చెప్పేసి ఆ వేళ ఎవరిస్తున్నారంటే సంఘస్థుల మీదే ఆధారపడి జరుగుతూ ఉందన్నమాట. కనుక ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమం ఈరోజు ప్రసిద్ధి ఇరుకు ద్వారము లేదా విశాలమైన మార్గం. ఇరుకు ద్వారం అంటే తలుపు లాంటిది, విశాలమైన మార్గం అంటే ఎక్కువైనటువంటి స్థలం, ఎక్కువగా ఉండేటువంటి స్థలం. మీ అందరికీ తెలుసు, తెలుగే ఉంది ఇక్కడ. కాబట్టి ఏది మంచిదో అనేది మనము ఎంచుకోవాలనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. ఏది మంచిదో అనేటువంటి దాని మీద ఆలోచన చేసుకొని ఇక్కడ 16వ వచనంలో ఏమన్నాయంటే అక్కడ ఏమన్నాయంటే 2వ వచనంలో ఏమన్నాయంటే నేను ఎక్కడ వెళ్ళాను 15వ వచనం చదువుతాం. చూడండి ఎలా ఉన్నాయంటే చాలా మంది చెప్తూ ఉంటారు, వాళ్ళ గురించి మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించేయండి అన్నాడు. వారు గొర్రెల యొక్క చర్మాలు వేసుకొని మీ దగ్గరకు వస్తారు, కానీ లోపల వారు క్రూరమైనటువంటి తోడేళ్ళు. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లైనను పల్లేరు చెట్లను అంజూరపు పండ్లైనను కోస్తారా? అలాగనే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములను ఫలించును. పనికి మాలిన చెట్టు కానీ అవసరం లేదు కాయ కాస్తుంది. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు. పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకొందురు. కాబట్టి ప్రేమిటుడు వాళ్ళరా మరి ఇక్కడ చాలా వివరంగా చెప్తా ఉన్నాడు యేసు ప్రభువారు. ఏమిటా వివరంగా చెప్తా ఉన్నాడంటే ద్రాక్ష చెట్లకి ద్రాక్ష కాయలే కాస్తాయి అన్నాడు. అలాగే పనికిమాలినటువంటి చెట్టు పనికిమాల పండ్లే కాస్తాయి అన్నాడు. కాబట్టి ఏంటమైంది దేవుని యొక్క వాక్యాన్ని బట్టి వినేటువంటి వాళ్ళందరూ కూడా మరి మంచి ఫలాలు ఫలించడం అంటే ఎలా ఫలిస్తాయి? మంచి ఫలాలు ఎలా వస్తాయి? మంచి ఫలములు ఎలా వస్తాయి అమ్మా? మంచి చెట్టు అవడానికి ఎలా కావాలి? మంచి చెట్టు అవ్వాలంటే ఏం చేయాలంటే ఇదే 7వ అధ్యాయము 7వ వచనం చదివితే, కాబట్టి దేవుని యొక్క వాక్యం విషయాల పట్ల మనం ఆలోచన చేస్తే అడుగుడి మీకు ఇవ్వబడును, వేదకుడి మీకు దొరుకును,
తట్టుడు మీకు తీయబడును, అడుగు ప్రతి వాడును పొందును. కనుక మరి మనకి మెసేజ్ ఇక్కడ అడుగు ప్రతి వానికి ఇస్తానన్నాడు. ప్రతి వానికి ఇస్తానన్నాడు. అయితే మనలో ఎంతమంది అడుగుతున్నాం? మీకు దేవుని సహాయం దొరుకుతుందా? దేవుని సహాయం దొరుకుతున్నప్పుడు చాలా మంచిది. ఎందుకంటే మనం దేవుడిలో ఉన్నాం కాబట్టి దేవుడు మనకు సహాయం చేస్తా ఉన్నాడు. ఇక్కడ ఏమన్నాయంటే అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు. కాబట్టి చాలా మంది కొంతమంది ఏ మాటల్లో ఉన్నా కూడా ఇంట్లో దొరుకుకోవట్లేదని, దెబ్బలు తగిలేని, లేదనుకుంటే స్వామని, మరి పిల్లలు సరిగ్గా మాకు అందుబాటులో ఉండలేదని ఏ రోజు రకమైనటువంటి మాటలు అనేక విధాలుగా చెప్తా ఉంటారు. చెప్పదని అట్లా అవి రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? దేవుడిని అడగాలి. ఇప్పుడు చెప్పింది అది. మన ఇంట్లో సమస్యలు పరిష్కారం కావాలి అంటే మనుషులు చేయొచ్చు, లేదన్నా మనుషులు వాళ్ళు కాకపోతే ఫైనల్ దేవుడే. కాబట్టి ఇక్కడ దేవుడు ఏమంటాడంటే అడగాలి. చదువు విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, లేదా నీకు ఏదైనా చేతి పని లేకపోయినా, లేదా కాయ కష్టం లేకపోయినా, ఏ పని లేకపోయినా కూడా మనం ఏం చేయాలంటే దేవుని దగ్గర అడిగే ప్రయత్నాలు మనం చేయాలి. అడగకపోతే మనకేమీ దొరకవు. కానీ అడగాలంటే మనం ఏం చేయాలి? దేవుడితో నడవాలి. దేవుని యొక్క మాటలు మనం ఏం చేయాలంటే మన హృదయంలోనికి తీసుకోవాలి. నేను ఇక్కడ వచ్చిన తర్వాత నేను వేరే చోటకి వెళ్ళాలనుకున్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం, 5వ వచనం చూద్దామనుకున్నా. యోహాను సువార్త మొదటి వచ్చి చదువుమా. కాబట్టి ఇక్కడ ఏమన్నాయంటే ఆయన కరాఖండి చెప్తున్నాడు. ఎవరు ద్రాక్ష వల్లనే ఉన్నాడు ఆయన. నా తండ్రి వ్యవసాయకుడు. కాబట్టి అక్కడ ఏమన్నాయండి? నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. కాబట్టి ఫలించే ప్రతి తీగను బాగా ఎక్కువగా వృద్ధి చెందాలని దానిలోని పనికిరానటువంటి తీగల్ని ఏమంటాడు? తీసివేయను అన్నాడు. కనుక ఒక విషయాన్ని చెప్తున్నాను. ఏమిటి ఆ విషయం అంటే ఎవరి గురించో చెప్పడం ఎందుకు, నా గురించి నేను చెప్తున్నాను. ఏమిటి ఆ విషయం అంటే నాకు ముగ్గురు అలా చెప్తారా? బైబిల్ చదివాడు ఇదేవాళ్ళు కానీ చదివాడు చెప్తారంటే దేవుడు అదే అన్నాడు. ఏమన్నాడంటే నీకు మేలు, రాజులు ఉన్నప్పటి కంటే యెహోవాను ఆశ్రయించడం నీకు మేలు. కానీ ఆమె ఎవరిని ఆశ్రయించిందంటే లోకంలో ఉన్నటువంటి ప్రజలు ఆశ్రయించింది. ఎవడేం చేస్తాడు? ఎవడేమి చేస్తాడు? ఎవడు ఏం చేయలేడు. చేసేది ఎవరు? దేవుడు చేస్తాడు. ఏంటికి? ఆ యొక్క జీవితాన్ని సరైనటువంటి దాకా అవసరమా? అందుకని అక్కడ ఏమన్నాయంటే మా 15వ వచనంలో నేను నిజమైనటువంటి ద్రాక్షవల్లిని. నా యేసు ప్రభువు మాట్లాడుతాడు అక్కడ. నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయటువంటి ద్రాక్ష తీగను కాదు. ద్రాక్ష తీగను కాదు. ఎవరిని? ఆయన మాట ఎవరైతే వినరో, ఆయన చెప్పు శాతంలో ఎవరైతే ఉండరో, అంతేగాని అది వాక్యాన్ని
మనుషులను పోల్చి చేసేటే ద్రాక్ష తోటను పోల్చి చెప్తున్నాడు. నేను నిజమైనటువంటి ద్రాక్షవల్లిని అంటున్నాడు. నా తండ్రి వ్యవసాయకుడు అంటున్నాడు. నాలో ఫలింపని ప్రతి తీగని, అంటే మన ద్రాక్ష చెప్పుకుంటూ చెప్పాడేమో, నా గురించి చెప్పలేదనుకుంటా. ద్రాక్ష చెట్టు చెప్తే నాకెందుకు, నా పేరేమో తెచ్చాడా అంటే ఏంటంటే సూటిగా చెప్తానికి చెప్పాడు. కానీ కొన్ని సాటలేశ్వర వారు చాలా మంది రాళ్లతో పట్టాలని, చాలా మంది ఆయన్ని చంపాలని చాలా ఆలోచన చేశారు. కానీ చివరికి మనుషులు చంపేశారు. మనుషులు చంపేసినా కానీ దేవుడు ఊరుకున్నాడంటే ఊరుకోవా. ఎవరైతే ఈ లోకానికి పంపించాడో ఆయనే తిరిగి నేను నిజమైనటువంటి ద్రాక్షవల్లి నేను భావాలు అయిపోయాడు. ఆయన సమాధిలో నుంచి లేపడ్డాడు. నేను నిజమైనటువంటి ద్రాక్షవల్లిని, మీరు నాతో ఉంటారా, మీ ఇష్టానుసారం ఉంటారా, మీ ఇష్టం అన్నాడు. నాలో ఫలించేందుకు మీరు ఇంకా అభివృద్ధి చెందుతారు. నాలో ఫలింపనుకో తీసి బయట పారేస్తా, మీ ఇష్టం. మీకు విశాలమైన మార్గం కావాలా లేక ఇరుకు మార్గం కావాలా? ఏ మార్గాన్ని మీరు ఎన్నుకోవాలో మీరే ఆలోచన చేసుకోండి. ఎందుకంటే మనము ఈ లోకంలో జీవిస్తున్నామంటే దేవుని బిడ్డలుగా జీవించేవారు దేవుని యొక్క మాట వినాలి. దేవుని మాట విన్నట్లయితే దేవుడు మనకేం కావాలో అది నీకు ముందుగానే ఆయన సిద్ధం చేస్తా ఉంటాడు. కనుక ఇక్కడ ఏమన్నాయంటే దేవుని వాక్యాన్ని మాట్లాడదాం. 24 వచనం ముందుకు వెళ్దాం. 7:24 మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనంలో కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును అన్నాడు. కాబట్టి ఏం చేయాలంటే ఈ నా మాటలు వినాలి, దేవుని మాటలు వినాలి. అక్కడ యేసుక్రీస్తు ప్రభువు చెప్పినటువంటి మాట ఏంటంటే, యేసు ప్రభువు ఆయన శరీరధారిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మత్తయి సువార్త 16:18లో చెప్పిన మాట ఏంటంటే, యేసు ప్రభువు మత్తయి సువార్త 16:18 చెప్పిన మాట ఏంటంటే, మరియు నువ్వు పేతురువు ఈ బండ మీద నా సంఘాన్ని కడతానన్నాడు. ఇక్కడేమన్నాడు? కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉంటాడు అన్నాడు. అక్కడేమన్నాడు? పేతురు చెప్పాడు. 12 మంది ఉన్నారు అక్కడ. మీకు చాలా సార్లు చెప్పా, ఈ బండ మీద నా సంఘాన్ని కడతానన్నాడు. అక్కడ పేతురుకి ఎందుకు చెప్పాడని మీకు చాలా సార్లు మిమ్మల్ని అడిగారు, చెప్తారా? పేతురుకి ఎందుకు చెప్పాడు? మిగతా సీమోన్ లేడా, లేక ఆశ్రయాలు లేడా, యోహాను వాళ్ళందరూ లేదా? ఎందుకు చెప్పాడు పేతురుకి? అమ్మాయి పేతురుకి ఎందుకు చెప్పాడు? అక్కడ పుట్టినోట్స్ ఏముంది? 1-2 పేతురు అనే మాట దగ్గర పేతులోనే మాటకు అర్థం ఏంటంటే రాయి అని అర్థం. రాయి అనగా బండ అనగా అర్థం. కానీ అక్కడ నేను రిఫరెన్స్ చూపించలేదు, కానీ లోకా సువార్తలో ఒక మాట అన్నాడు. ఏమనంటే, ఎవడైనా ఈ బండ మీద పడినా వాడు తునాత్మలు అవుతాడు, ఆ బండ వచ్చి వాడి మీద పడితే నలైపోతాడు అన్నాడు. ఇప్పుడు బండ అంటే ఎవరు అనుకున్నాం మనం? ఈ బండ మీద నా సంఘాన్ని కడతానన్నాడు. అక్కడ నాది అన్నాడు. అంటే పేతురు అనే మాటకు అర్థం ఏంటంటే రాయి అని అర్థం. యేసు ప్రభువు అర్థం ఏంటంటే ఆయన రాయి అన్నాడు. ఆయన ఎవడి మీద పడతాడో వాడు నెలైపోతాడు. ఎవడైతే ఆ బండ మీద పడతాడో వాడు తులాతులు అయిపోతాడు.
కనుక ఆయన ఆలోచన ఏంటంటే, ఆయన ఉద్దేశం ఏంటంటే, ఆయన తన రాజ్యం కోసం ఈ లోకానికి వచ్చాడు. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యం అనేది పరలోక సంబంధమైంది. నా రాజ్యంలో మీరందరూ ఉండాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఏం చేయాలి? నా రాజ్యంలో మీరు ఉండాలంటే ఏం చేయాలి సుష్మా? ఇరుకు మార్గాన్ని ఎన్నుకోవాలి. నా రాజ్యంలో మీరు ఉండాలంటే ఇరుకు మార్గాన్ని మీరు ఆలోచన చేయాలి. లేదా సైతాను మార్గాన్ని ఎన్నుకోవాలంటే విశాలమైనటువంటి మార్గాన్ని ఎన్నుకోవాలి. విశాలమైన మార్గాన్ని ఎన్నుకున్నారు చెప్తారా? ఎవరు ఎన్నుకున్నారు విశాలమైన మార్గం? సాధారణ ఉంటాయి. నెంబర్ 1. ఓకే. రెండోది విశాలమైన మార్గాన్ని ఎన్నుకుంటామంటే ధనవంతుడు. నా ప్రాణమాత్యును తాగు, పాత్ర పెట్టిపోతే నీకెందుకు? పాత్ర పెడితే మైకలు పడిందిగా, నీకెందుకు? పాత్ర ఎందుకయ్యా? తిన్నావు కదా, తిన్నోడు ఊరింటాడు మంచం మీద, టైం అయినప్పుడు చెప్తాడులే మైకులు, పాత్ర టైం రమ్మంటాడు, అప్పుడు చెప్పేసి బాగా గుర్రుగా తినేసి మంచం మీద అట్లా వాడాడు. ఆమె అన్నాక మీరు వెలుకొచ్చిందంట. ఆమె అనగానే వెలుకొచ్చేవారికి అదే పాత్ర ఏంటి అయిపోయిందని చెప్పేసి అది విశాలమైనటువంటి సాతాను యొక్క మార్గం. మరి మనకే మార్గం కావాలనేది మీరే నిర్ణయించుకోవాలి. నేను ఇక్కడ కూర్చున్నాను కదా, నేను పర్లోకానికి వెళ్ళిపోతాను అనుకుంటారా మీరు? నేనేమో ఎందుకంటే నా మార్గం సరిగ్గా ఉండేది, దేవుల్లో ఉండేది అంత. లేకపోతే ఎంత బాగా చేసినా, ఎంత తీయని మాటలు చెప్పినా, ఎంత నమ్మకంగా భాగవాక్యం చెప్తారైనా అని నన్ను జనం పొగిడినా కూడా ఎందుకని దేవుడికి ఇష్టం అవ్వలేదు. నా పనులు, నా పద్ధతి, నా ఆలోచన, నా నడవడిక, నా యొక్క ఆలోచన అంతా కూడా దేవుడు కూడా ఏం చేయాలని చూడాలి. చూసి అప్పుడు ఆ ఎరుగు మార్గంలో ప్రయాణం చేయడానికి ఆలోచన కలిగి ఉంటాం. అయితే ఇక్కడ 3వ అధ్యాయం మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయం 11వ వచనంలో మాట్లాడుతాం. ఫస్ట్ మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3:11లో ఏమన్నాడు? ఇక్కడ ఏమన్నాయంటే వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాదే యేసు ప్రభువారు. అర్థమైందా? వేయబడినది తప్ప. వేసింది ఎవరు? ఈ బండ మీద నా పునాదిని కడతానన్నాడు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతానన్నాడు. బండ అనగా దేవుడు, బండ అనగా క్రీస్తు. ఈ బండ మీద నా సంఘాన్ని నేను కడతానన్నాడు. కాబట్టి ఆయన సంఘం కోసం ఏమి ఇచ్చాడు నీకు తెలుసా? ఆయన సంఘం కట్టాలని ఏమి ఇచ్చాడు? ఎంత డబ్బులు ఇచ్చాడు? ఎంత పొలం ఇచ్చాడు? లేదా ఎంత స్థలం ఇచ్చాడు ఆయన సంఘం కట్టడానికి? ఏమా, ఆయన సంఘం కట్టడానికి ఎంత డబ్బులు ఇచ్చాడు? కొత్త వచ్చిన హోస్గా తెలుసా? ఆయన సంఘాన్ని కట్టడానికి, సంఘం అనగా చాలా మంది గుడనుకుంటున్నారు కాదు. సంఘం అనగా మనమే. ఇక్కడ కూర్చున్న మనందరం ఆయన సంఘమై ఉన్నాం. ఇక్కడ కూర్చున్న మనమే సంఘం అనగా ఎవరు? మనం అంటే ఎవరని? యేసు క్రీస్తు దేవుని కుమారుడని, నా పాపాల నిమిత్తం ఆయన చనిపోయి సమాజం తిరిగి లేచాడని నువ్వు నమ్మి బాప్తిసం పొందినోడు సంఘస్థుడు. పురుషులు కానీ స్త్రీలు కానీ ఆయన నా పాపాల కోసం నా పాపాలన్నీ ఆయన భుజాల మీద తీసుకొని ఆయన మరణించి తిరిగి లేచాడు కనుక ఆయన నువ్వు నమ్మి బాప్తిసం పొందిన తర్వాత నువ్వు సంఘ సభ్యుడివి. బాప్తిసం పొందిన వారు సంఘ సభ్యులు కారు. వెలుపట ఉన్నారు, సంఘానికి బయట ఉన్నారు. మనలో మనం కూర్చున్నా సంఘానికి బయట ఉన్నారు. సంఘంలో ఉన్నారు అంటే సంఘంలో బాప్తిసం పొందిన వారు మాత్రమే దేవుని రాజ్యం అనే సంఘంలో ఉన్నారు. తీసుకోమా కరెక్ట్ అది. కాబట్టి ఇక్కడ చెప్పేది ఏంటంటే
ఆయన రాజ్యాన్ని స్థాపించాలని, ఆయన సంఘాన్ని ఇక్కడ స్థిరపరచాలని చెప్పేసి యేసు ప్రభు వారి యొక్క ఆతృత, ఆయన పాకులాట, నా సంఘం ఈ లోకంలో అభివృద్ధి చెందాలి. ఇప్పుడు చెప్పింది మర్చిపోయా, నేను పిల్లలు పడుతున్నా మర్చిపోయా. సంఘం కోసం ఏం డబ్బులు ఇచ్చాడని గుర్తుందా? సంఘం కోసం ఎన్ని ఎకరాలు ఇచ్చాడు ఆయన? ఎంత పొలం ఇచ్చాడు? 52 సెంట్లు ఇచ్చాడా? 1 సెంట్ ఇచ్చాడా? ఏమి ఇచ్చాడు తెలుసా? మా సుష్మా ఇది తెలుసా? చాంద్ర దగ్గర మాట్లాడి అపోస్తుల కార్యగ్రంథం 28 వచ్చినలో చాలా సార్లు చదివారు మీరు కూడా. ఆయన ఏమిచ్చాడు అనేది అక్కడ తెలిసింది అన్నమాట. ఏమిచ్చాడు? ఆయన రక్తం, ఆయన స్వరక్తం చదవాలి. 28 అపోస్తుల కార్యగ్రంథము 20 అధ్యాయం 20 వచ్చినని చదివి కొద్ది మాటల్లో ముందుకెళ్దాం. చూడండి ఏమిచ్చాయంటే, నువ్వేమో అవి చేతి చూడవచ్చు చర్చికి, నువ్వేమో చర్చికి ఎంత కడితే అంత కంకరనే బాబు ఇస్తానని అనవచ్చు. నువ్వు ఇసుకని డబ్బులు పడితే నేను ఇస్తానని ఉండవచ్చు, లేదా కూలీలు డబ్బులు ఎంత అవుతాయి నేను కడతానని నువ్వు అనవచ్చు. కానీ దేవుడు తన స్వరక్తం ఇచ్చాడు. స్వరక్తం అంటే సొంత రక్తాన్ని ఆయన సంఘం కడపానికి రక్తం ఇచ్చాడు. బలోడులా ఉండాలి. చాలా బాగా చెప్తున్నాం మా వాక్యం. ఈ ఆదివారం గోడు రక్తం కానీ దున్న రక్తం కానీ గోడకు పోయి ఉండదు. అది సరిపోద్దు, కానీ ఆయన రక్తం ఇచ్చేంత మాత్రం సరిపోద్దా అని మీరు అనుకోవచ్చాము. ఈ ఆదివారం దున్న రక్తం కానీ గోడు రక్తం కానీ మేక రక్తం కానీ ఎన్నో వందల వేల యాట్లు కానీ గోళ్ళు కానీ తెగిపోయి ఉంటాయి. తెగితే రక్తం కదా మొత్తం నీకు ఉచితంగా ఆ రక్తం ఇస్తే సరిపోతుంది. కానీ అంటే యేసు ప్రభు రక్తంలో అంత విలువ ఉన్నట్టవా అనుకునే వారు కూడా లేకపోవచ్చు. రక్తం వల్ల అర్థం ఏంటంటే ఏంటి? రక్తం అంటే ఏంటి? ప్రాణమే. రక్తం పోయిందంటే బతుకుతో మనిషి, జంతువే కానీ ఏదైనా కానీ రక్తం కానీ బయటికి వెళ్ళిపోయిందంటే ఇంకా మనం బతుకం లేదు. అందుకనే డాక్టర్లు ఏమంటారంటే తెలంగానే ఆ మనిషిని చూసి మనిషి మొత్తం తెల్లగుందా లేదా నల్లగుందా, కళ్ళు తెల్లగుండయా, కళ్ళలో రక్తం కనపడుతుందా లేదా ముందు డాక్టర్ చేపెట్టి ఈ కంటిని, ఎందుకంటే ఆయనకి ఎంతో మందిని చూస్తున్నటువంటి ఆడవాళ్ళతో ఈ కళ్ళు చూస్తే అమ్మా రక్తం లేదమ్మా తల్లి, ఈ కాలు నొప్పులు వస్తున్నాయంటో, నడువు నొప్పి వస్తుందంటో, కీళ్ళు నొప్పులు వస్తున్నాయంటో. కారణం ఏంటంటే నీకేం కావాలి? శక్తి కావాలంటే రక్తం. అందుకనే నువ్వు గుడ్డు తాగు, పాలు తాగు, పచ్చి గుడ్డు తాగకుండా ఉంటారు, ఉడకబెట్టిన గుడ్డు తినోళ్ళు ఉంటారు. తెలుసా నీకు పచ్చి గుడ్డు తాగుతారు? అట్లాగా మామూలుగా పాల గుడ్డు కన్నా నాడు గుడ్డు తాగితే బాగుండనేవాడు కూడా చాలా మందిలో ఉన్నటువంటి విషయం మనందరూ తెలుసు. కానీ ఆ బలం అనేది దేవుడు ఇస్తాడు. కానీ మందుల వల్ల కూడా జరుగుతుంది తప్ప, అట్లా మందులు తప్ప చాలా తప్పు. మందు వేసుకోవాలి, పిల్లలు తినాలి, బలమైన ఆహారం తినాలి, బలంగా మనం ఉండాలి, దేవుడిని అడగాలి. ఒక పాట పడతా ఉంటారు, ఏమని? వినిపించుతున్నది ఒక కేక నాకు. స్వరమన్నా కేకన్నా ఒకటే. నేను నిన్ను కామెంట్ చేయలేదు, కానీ వినిపించుతున్నది ఒక కేక నాకు అని ఒక ఆయన రాశారు. ఏంటా కేక అంటే, బలమంతా పోయాక నమ్మాలని ఉంది నా యేసునంట అంట. బలమంతా పోయాక నమ్మాలని ఉంది నా యేసుని, వినిపించుతున్నది ఒక కేక నాకు. అట్లాగా దేవుడు ఏం చేశాడంటే తన సంఘం కొరకు తన రక్తాన్ని దారిపోసి నిలువున మనందరి కోసం ఆయన ప్రాణాన్ని పెట్టాడు అనే విషయాన్ని ఎందుకు పెట్టాడంటే తన రాజ్యమైనటువంటి సంఘం కొరకు ఆయన యొక్క రక్తాన్ని దారిపోసాడు ఈ లోకంలో. నువ్వు ఎక్కడున్నావు?
ఆదామా నువ్వు ఎక్కడున్నావు? చెట్టు చాటున ఉన్నావా అన్నానని చెప్తున్నావు. ఒకవేళ మనం ఎక్కడున్నాం? ఆదాం అబద్ధం అక్కడ చెప్పేశాడు, ఎక్కడ చెట్టు చాటున ఉన్నాయా అన్నాడు. ఇది చెట్టు చాటున ఉన్నామని చెప్పింది ఎవడో కాదు, ఎవరో తెలుస్తారని ఆయన వచ్చాడని ఇక్కడికి. అట్లాగే మనం కూడా ఎక్కడున్నామని ఒకవేళ దేవుడు అడిగితే సమాధానం చెప్పే పరిస్థితి మన దగ్గర ఉంది. ఎక్కడున్నాం అనేటువంటి విషయాన్ని కనుక చివరిగా నేను ముగింపులోకి రావాలని ఆశ కలిగి ఉన్నాను. ఏమిటి ఆ ముగింపు అంటే 24 వచ్చినాన్ని మనం చదివాం. మరోసారి ఇప్పుడు చేద్దాం. ఏమిటి ఆ మాట అంటే, కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలేడును. వాన వచ్చింది, వరద కూడా వచ్చింది, గాలి వచ్చింది, ఆ ఇంటి మీద కూడా వచ్చింది. కాబట్టి ఆ పునాది క్రీస్తు అనేటువంటి బండ మీద వేయబడింది కనుక తుఫాను వచ్చినా వరద వచ్చినా ఏమీ ఇబ్బంది లేదు. ఒక మాట గుర్తొస్తుంది. ఏమిటి ఆ మాట అంటే, వాడలో 8 మంది ఉన్నారు. వాడలో 8 మంది ఉన్నారు. భూమి మీద ఉన్న వాళ్ళందరూ మునిగిపోయారు. పెద్ద గాలి రావచ్చు, అనేకమైనటువంటి తుఫాను చేత ఆ వాడ ఏమైంది చెప్పండి అండి. మునిగిపోవాలా? ఎందుకని సమాధానం సరిగ్గా రాట్లా. ఎందుకని మునిగిపోవాలా? కట్టమంది ఆయన ఏంటి ముస్తాడైనా నేనే రమ్మంది ఆయన్ని గేట్ కట్టు వచ్చినాడు ఆయన రాలేదని చెప్పి చేస్తగానే ఓనర్ గారు చేస్తే కొలవాలి. కట్టమంది ఓన కట్టమంది ఎవరు? దేవుడే. మిగతా వాళ్ళు ఓనకొస్తారు కలిపేమంది ఎవరు? దేవుడే. కాబట్టి దేవుడు ఏమన్నాయంటే, ఆ దేశంలో ఆ ప్రదేశంలో ఆ ప్రాంతంలో నిందారహితులుగాను మంచివాడుగాను కనపడ్డావు కనుక మరి స్థితిసారపు మాను చాలా ఉన్నాయి. ఇక్కడ 1 చెట్లు ఉన్నాయి, 2 చెట్లు ఉన్నాయి, 50 చెట్లు ఉన్నాయి. మరి దాన్ని ఏమంటారంటే ఖరీదైనటువంటి చెట్టు ఏంటి? తేనె చెట్లు కూడా ఉంటాయి. కానీ దేవుడు ఏం చెప్పాడు? స్థితిసారపు కర్ర అడవిలో ఉండదు. ఆడకెళ్ళి పెద్ద వాడని 3 అంతస్తులు కట్టు, దాంట్లో జత ఆడ మగ 2 పోవాలి అంటారని చెప్పాడు. దేవుడు ఏం చెప్పాడని చెప్పితే ఏముందంటే ఆయన దూరం అయిపోతా ఉంటాం. అందుకని దేవుడు ఏమని చెప్పాడంటే, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును. వర్షం వచ్చింది, గాలి వచ్చింది, తుఫాను వచ్చింది, దాని మీదకి వచ్చింది కనుక అక్కడ ఉన్న పడ మునిగిపోలేదు. ఈ బండ మీద క్రీస్తు అనేటువంటి బండ మీద ఏమైనటువంటి గృహం పాడైపోవాలి. కానీ మరి ఒకసారి నాకు గుర్తుంది, 77లో వచ్చిందో అంతకుముందు వచ్చిందో తుఫాను నాకు తెలియదు. మాది చుట్టూ 9+2 ఎంత? 11 మంది చుట్టూలో మేము ఉన్నాం. పెద్ద తుఫాను వచ్చింది, చెట్లు పడిపోయి రోడ్ల మీద. ఇక్కడే మా ఇంట్లోనే ఇక్కడ చింత చెట్టు ఉంది. ఈ చింత చెట్టు కాయలన్నీ కూడా కొట్టుకుపోయి రోడ్డు మామూలు రోడ్డు, ఇసుక రోడ్డు అనమాట, నేల రోడ్డు. తెల్లారి చూస్తే అన్ని చెట్లు తిరిగి పడిపోతాయి. కానీ మా ఇంటి మీద ఏమంటారు, చుట్టూ ఇల్లు, దాని మీద మా నాన్న చేసాయంటే దాన్ని ఏమంటారు, పొనుగు గడ్డితో కప్పితే సుమారు 5 సంవత్సరాల పైన తప్ప తక్కువ మాత్రం ఏమి చెప్పు చెదిరే ఇల్లు కాదు. ఉత్తరం వైపు గాలి తగిలి ఏం జరిగిందంటే గోడ మాత్రమే పడిపోయింది. ఉత్తరం అంటే ఇది
ఈ గాలి అంత గాలికి తట్టుకోలేక గోడ తడిచిపోయి నాని 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 దేవుడి చిత్రం ఏంటంటే లోపలికి మా మీద పడకుండా బయట పడిపోయి నాకు బాగా గుర్తు. చూడండి, మరి ఆ పెద్ద పెద్ద ఇల్లు కూడా పడిపోయింది. చుట్టూ ఇల్లు, చిన్న ఇల్లు, అదే అంటారు, చిన్న ఇల్లు చింతలేని ఇల్లు, చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అని చెప్పేది. అలాగా దేవుడు మరి 9 మంది, మా నాన్నమ్మతో కలిపి మొత్తం 11 మంది. ఈ పక్కన ఉన్నటువంటి మా తాతగారింట్లో మేమంతా ఎక్కువ పెరిగాం. నిజంగా చెప్పాలి, ఇక్కడ ఈ ఊళ్ళో ఉన్నామంటే మా అమ్మకి అన్నటువంటి తండ్రి దేవుడు మొదటిగా ఆయన చిత్తం. రెండోది మా తల్లి యొక్క తండ్రి, మా అమ్మ నాన్నగారు మాకు సహాయం చేశాడు ఆర్థికంగా. మేము అన్నానికి నీటికి ఇబ్బంది పడకుండా 9 మంది బతకమంటే ఇవాళ ఏంటంటే డబ్బులు కుక్కలు కూడా వస్తున్నాయి. ఇవాళ అర్థమైందా? 10 ఏళ్ళ డబ్బులు ఇచ్చాడు కదా, అప్పుడు 10 ఏళ్ళు వారం 10 రోజులు చేసినప్పుడు డబ్బులు ఇచ్చాడు కాదు. వండుకుంటానికి డబ్బులు, తినడానికి తిండి లేని పరిస్థితి. ఆ రోజు గుర్తుపెట్టుకుంటే చాలా ఇబ్బంది అయినటువంటి పరిస్థితి అన్నమాట. ముగిస్తారు వస్తారు కనుక అటువంటి పరిస్థితుల నుంచి కూడా దేవుడు మరి మమ్మల్ని కూడా ఈ రీతిగా ఉంచాయంటే అది దేవుని యొక్క కృపను నమ్ముతా ఉన్నాం. ఆ యొక్క ఇదిని మేము మర్చిపోలేము. దేవుడు చేసిన మేలు నిజంగా చెప్పాలంటే మరి మా అమ్మగారి తండ్రి ఆయన గారు ఫస్ట్ ఎమ్మెల్యే దగ్గర గుమస్తా ఉన్నాడు. తర్వాత ఆ కర్ణం గారంటే మంచి పేరు, అప్పుడు మున్సిపు గారు కర్ణం గారు అనేటువంటి పేరు ఉంది. ఆయన దగ్గర కూడా మరి గుమస్తాగా పనిచేశాడు. మరి ఆయన మాకు భోజన విషయంలో కూడా ఏది తక్కువ లేకుండా చూసినటువంటి వ్యక్తి మా తాత, మమ్మకన్న తాత. మామిడికాయ రాసి మీద నేను మా యొక్క రూపేష్ కన్నయ్య గారు ఎత్తున్నటువంటి పరిస్థితుల్లో మామిడికాయ రాసి మీద పడుకున్నా. నేను మామిడికాయ రాసి మీద ఎనక మామిడి తోట అన్నమాట. ఇది ఈ సాయిబాబా కాలనీ మామిడి తోట. మామిడికాయ రాసి మీద పడుకొని భోజనం లేకుండా చేసినటువంటి వ్యక్తి మా తాత. ఎందుకంటే దేవుడు మనం నమ్మేందుకు దేవుడు మనం విడిచిపెట్టడం. చివరిగా మాట చదువుకొని ముగించుకుందాం. ఏమంటే వార్తలు వచ్చి గాలి కూడా అది ఏమీ ఇబ్బంది పడలేదు. 26 వచ్చిన ఉన్నాయంటే మరియు ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుడు పోలీయుడును వాన వచ్చింది, వాటి వచ్చింది, ఆ గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కోలపడెను. అది మంచిదా అని చెప్పేసి దేవుడు అంటా ఉన్నాడు. కనుక అర్థమైనటువంటి వాళ్ళ ఎందుకు ఈ విషయాలు చెప్తా ఉన్నా అంటే మనందరూ కూడా మార్పు చెందాలి. మనందరూ కూడా దేవుని బిడ్డలుగా ఉండాలి. మనందరూ కూడా దేవుని యొక్క రాజ్యానికి హక్కుదారులుగా ఉండాలి. దేవుడు 2వ రాకడలో రావడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు మనకు తెలియదు. కానీ ఒక విషయం ఏంటంటే మరి జనం బాగా నశింపదని ఎక్కువ జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం జనం బాగా చనిపోయారు. తుఫాను వల్ల కానీ, వరదల వల్ల కానీ, లేదా మామూలు సాగుల వల్ల కానీ ఈ 2 గ్రామాల్లో ఎక్కువ శాతం మరి చనిపోయినటువంటి కార్యక్రమాలు ఎన్నో మనం చూస్తా ఉన్నాం. కనుక మరి దేవుడు మనందరూ కూడా ఎందుకు కాపాడుతా ఉన్నాడంటే మరి ఆ దేవుడికి మనము ఎంత రుణపడి ఉన్నామో, ఆ దేవుని యొక్క మాట వినాలో వినబడదో మనమే ఆలోచన చేసుకోవాలని చెప్పేసి మరి ప్రభు పేరట మీకు ఈ విషయాన్ని తెలియజేస్తూ ఈ రోజు మన యొక్క పాఠం ఏంటంటే ఇరుకు మార్గానికి వెళదామా, విశాలమైన మార్గానికి వెళదామా, ఏది కావాలి నీకు, ఏది నీకు అవసరమైంది అనే దాని మీద నువ్వు ఆలోచన చేసుకో అని దేవుని యొక్క వాక్యం మనకి కళాఖండిగా ఏ మాత్రము దేవుడు భయం లేకుండా బోధించగలిగేటువంటి సామర్థ్యుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన మాట విను, ఇక్కడ నీకు కావలసినవన్నీ కూడా దొరుకుతాయి అనే విషయాన్ని ఒక మాట చెప్తా ఉన్నా. ఎందుకు వచ్చిన ఏమన్నాయంటే తప్పుడే మీకు తీయబడును, అడుగు ప్రతి వాడు పొందును, వెదుకు వానికి దొరుకును, పట్టు వానికి తీయబడును. నీలో ఏ మనుషుడైన తన కుమారుడు తాను రొట్టెను అడిగినట్లా అది రాత్రిచ్చునా, చేపలు అడిగినట్లయితే పామునిస్తాడా? కాబట్టి మన దేవుడు
చాలా మంచివాడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని మనకు మంచి ఉలిగారికి ఆయన సిద్ధంగా ఉన్నాడనే విషయాన్ని మనం పరిశీలన చేసుకొని ఆ ప్రకారంగా వాక్యానుసారంగా జీవించాలని ప్రభు పేట మీకు ఈ విషయాలు తెలియజేస్తూ నన్ను నేను కూడా హెచ్చరిక చేసుకుంటూ దేవుడు మాటలు ముగిస్తా ఉన్నాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం.